బైబిల్లో ఉన్న దేవుడు ఖురాన్లో ఉన్న దేవుడు ఒక్కడేనా? ఈ ప్రశ్నకు జవాబు సూటిగా చెప్పాలంటే ఒక్కటి కాదు. బైబిల్కి ఖురాన్కి సంబంధమే లేదు. అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు అన్యజనుల గురించి ఏర్పరిచాడు. దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు గురించి సువార్త, రక్షణ సువార్తను ప్రపంచ ప్రజలకు తెలియజేయడానికి అపోస్తలుడైన పౌలు గారు రాత్రింబవళ్ళు కష్టపడి రక్షణ సువార్తను తెలియజేశాడు. ఆ మాటలే బైబిల్లోని పత్రికలు. నేను చనిపోయిన తర్వాత దొంగ బోధకులు అనేకులు వస్తారు, అబద్ధ మాటలు చెప్తారు, భ్రమపరుస్తారు, మిమ్మల్ని వారి మతాలను మిమ్మల్ని కలుపుకుంటారు, దేవుని నుండి దూరం చేస్తారు. వారు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. మీరు పిల్లల వలె ఉండొద్దు, చంచలత్వంగా ఉండవద్దు, జాగ్రత్తగా బలంగా ఉండి రక్షణను కాపాడుకోండి అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. బైబిల్ గ్రంథంలో మాత్రమే దేవుని మాటలు ఉన్నాయి. వేరే ఏ గ్రంథం దగ్గరికి వెళ్ళవద్దు అని బైబిల్